మీ అకాడమిక్ సక్సెస్ మిషన్ కు జెనిక్స్ విజన్ 100% ప్రాణం పోస్తుంది. కేవలం 2 9 వోల్టుల బ్యాటరీల ఖరీదు 31 ఏళ్ల నిరీక్షణ అని ఎవరైనా ఊహిస్తారా? రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవించి నేడు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా మారిన పెరారీ వాలన్ సంచలన కథ ఇదే. మే 21, 1991న శ్రీ పెరంబదూరులో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఈ హత్య వెనుక ఎల్టీటీఈ హస్తముందని తేలిందే. అప్పుడు పెరారీ వాలన్ వయసు కేవలం 19 ఏళ్లు. బాంబు తయారీకి అవసరమైన 2 9 వోల్టుల బ్యాటరీలను కొని ఇచ్చాడనే ఆరోపణతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ చిన్న ఆరోపణ అతన్ని 31 ఏళ్ల పాటు చీకటి గదికే పరిమితం చేసిందే. (1998లో మరణదండన పడిన 2014లో అది జీవిత ఖైదుగా మారింది. కానీ పెరారీ వాలన్ ఓడిపోలేదు. జైలునే తన బడిగా మార్చుకున్నారు. అక్కడ ఉండగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు 7 డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు. చివరకు 2022లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద అతన్ని విడుదల చేసింది. జైలు నుండి బయటికి వచ్చిన పెరారీ వాలన్ బెంగళూరులో న్యాయశాస్త్రం చదివి 2025లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణుడయ్యారు. నిన్నటి ఖైదీ నేడు మద్రాస్ హైకోర్టులో లాయర్. జైలులో మగ్గుతున్న నిస్సహాయుల తరపున పోరాడటమే తన లక్ష్యమని ఆయన చెప్తారు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ పట్టుదల ఉంటే చరిత్ర తిరగరాయొచ్చని పెరారీ వాలన్ నిరూపించారు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.